ప్రియులారా, దేశంలో ఆరాధన కొరకు ప్రారంభిస్తున్న కాలం వచ్చి ఆత్మీయ సమయంలో మనం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన కొరకు ప్రారంభిస్తున్నాం.
దేవుని స్తుతించుడి అగ్నివడాగంలారా మీరు కర్తను స్తుతించుడి హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి
మనం కలిసి అందరము చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యము ఆశీర్వదించినట్టు. ప్రేమలో మా పరలోక తండ్రి, ఘనమైన నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభా చదివలేక నా దీవించి ఆశీర్వదించను. నువ్వే నాతో మాతో మాట్లాడము, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నువ్వే మాట్లాడి మీ నాన్న మయపరచు. మా ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము ఈ భాగాన్ని మళ్ళీ కలిసి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 111 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే యెహోవాను స్తుతించుడి అని మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం దేవుని స్తుతించేవారుగా ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే యెహోవాను స్తుతించుడి. అది ఇంగ్లీష్ బైబిల్లో మరి ఈ పదానికి అక్కడ ప్రైజ్ లార్డ్ అనే మాట ఉంటుంది. కాబట్టి గమనించండి. అయితే యెహోవాను స్తుతించుడి అని రాయబడుతుంది. ప్రభునందు ప్రియులారా, మరి మరొకటి మనం గమనిస్తాం. హల్లెలూయా అంటే ప్రభును స్తుతించుడి అని అర్థం. అయితే ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే యథార్థవంతుల సభలో సమాజములో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏమని రాయబడింది చెప్పండి? యథార్థవంతుల సభలో. ఎటువంటి సభలో దేవుని స్తుతించాలంట? యథార్థవంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం యథార్థవంతుల సభలో దేవుని స్తుతించేవారే ఉన్నాం. మరి ప్రభుని స్తుతించేవారే ఉన్నాం. దేవుని ప్రజల మధ్యలో యథార్థమైన సభలో సమాజములోను కూడా మనం ప్రభుని స్తుతించేవారు ఉన్నాం. అలా స్తుతించాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనము ప్రభుని స్తుతించేవారుగా ఉన్నాం. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం.
ప్రకట ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 21:3 ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండి. చూడండి ప్రభువునందు ప్రియులారా, మనం యెహోవాను స్తుతించుడి అనే మాట మనం చూస్తూ వచ్చాం. మరి యథార్థవంతుల సభలో సమాజంలోను దేవుని మనము పూర్ణ హృదయంతో దేవుని స్తుతించేవారుగా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో 21:3 రాయబడింది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడుందంట? మనుషులతో. దేవుని యొక్క నివాస స్థలము లేక దేవుని నివాసము మనుషులతో ఉన్నదన్నమాట. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను స్తుతించే ప్రభు ఎక్కడున్నాడంటే చెప్పండి, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని యొక్క నివాసము మనుషులతో ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనుషులతో ఉండాలని ఆయన ఇష్టపడేవాడు ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 3:8. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏ ప్రభునైతే మనము అందరము మనం స్తుతిస్తూ ఉన్నామో ఆ ప్రభు మనం మనుషులతో మరి దేవుని యొక్క నివాసము ఉందని దేవుని వాక్యం చూస్తాను. చూడండి, ఇక్కడ ఆదికాండం 3:8 రాయబడింది, చల్లని పూట ఆదాము అతని భార్యతో తోటలో సంచరించుచుట దేవుడైన యెహోవా స్వరము విని. చూడండి, ఇక్కడ చల్లని పూట అంటే ఉదయకాల సమయంలో, దిన ప్రారంభంలో చల్లని పూట. అయితే దేవుడైన యెహోవా రాయబడుతూ వచ్చింది, యెహోవా స్వరము వినియు. చూడండి, ఆదాము తన భార్య అవ్వ మరి అవ్వను కూడా జ్ఞాపం చేసుకుంటే, ఆదాము తన భార్యతో మరి తోటలో వారు సంచరిస్తున్నప్పుడు లేక వారు తిరుగులాడుతున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరము వారికి వినబడుతూ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన మనుషులతో ఉండాలని ఆయన ఒక తపన. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, మరి ఒక కుటుంబంలో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ మరి జన్మించినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులకు పోలికలు ఉన్నప్పుడు వారు ఎంతగా వారు సంతోషించేవారుగా ఉంటారు. చాలామంది అంటారు, అచ్చము మీ యొక్క తల్లి పోలిక తండ్రి పోలిక కలిగి ఉన్నామన్నప్పుడు వారు ఆ పోలికలు ఉన్నాయని తెలిసినప్పుడు వారు ఎంతో సంతోషించేవారుగా ఉంటారు. అలాగనే దేవుడు తన స్వరూపమందు
తన పోలిక చొప్పున నరుని నిర్మిస్తూ వచ్చినాడు. అందుకొరకే దేవుడు తన నివాసము మనుషులతో కూడా ఉండాలని ఆయన తన పోలికను చూసినప్పుడు ఎంతో సంతోషించేవాడు. అందుకొరకే చల్లని పూట ఉదయకాల సమయంలో మరి ఆదాము తన భార్య మరి తోటలో వారు సంచారం చేస్తున్నప్పుడు లేక తిరుగుతున్నప్పుడు అలా అలాగ వాకింగ్ చేస్తున్నప్పుడు మనం గమనిస్తే దేవుడైన యెహోవా స్వరము వారికి వినబడెను. చూడండి, దేవుడు వారి మధ్యలో ఉండాలి, వారితో ఉండాలని ఎంతో ఆశించేవాడుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ దేవుని ఒక వాక్యంలో రాయబడుతూ వచ్చిన మాట గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మరి నిర్గమకాండము 25 అధ్యాయం. నిర్గమకాండము 25 అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. చాలు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశములను అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభునామమున మనం చేస్తున్నాను. నేను వారిలో సంచరించున్నట్లు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ మాట మోషేతో జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మోషే, నేను వారిలో సంచరించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చూడండి, మోషేతో దేవుడు మాట్లాడేవాడుగా మనం చూస్తున్నాం. మోషేతో ఏం చెప్తున్నాడు చెప్పండి? నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, నేను వారిలో సంచరించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. అంటే దేవుడు తన నివాస స్థలము మనుషుల మధ్యలో ఉండాలి, మనుషులతో ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆయన ఎక్కడో ఉండాలని కాదు, ఆయన మనుషుల మధ్యలోనే ఉండాలని తను ఆశించేవాడై మోషేతో మాట్లాడుతున్నప్పుడు మనం గమనించినట్టయితే ఇక్కడ అంటున్నాడు, నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ పరిశుద్ధ స్థలం ఎందుకంటే దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయాలని తను ఆశించి వాడుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని ఒక వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నిర్గమకాండము 40 అధ్యాయం. నిర్గమకాండము 40 అధ్యాయము 34 వచనం. 34, 35. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సు నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండాను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని ఒక వాక్యంలో రాయబడుతున్న మనం గమనిస్తే యెహోవా తేజస్సు మందిరము నింపెను. యెహోవా తేజస్సు ఏం చేశాడంట? మందిరాన్ని నింపినది అన్నమాట. దేవుని యొక్క తేజస్సుతో మందిరం అంతా నింపబడింది. అయితే ఇక్కడ రాయబడుతున్న మనం గమనిస్తే ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేక ఉండెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క తేజస్సు ఉన్నప్పుడు, దేవుని మహిమ అక్కడ ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారములోనికి మోసే కూడా వెళ్ళలేకపోయినాడు. ఎందుకంటే ఆయన మనుషుల మధ్యలో ఆయన నివాసం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. కాబట్టి నీ నా మధ్యలో
ఉండాలని ఆశించి ఆయన నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అన్నప్పుడు ఆ నిర్మించిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మహిమతో నింపబడుతూ వచ్చింది. ప్రభునందు ప్రియులారా, అప్పుడు మోసే లోపలికి వెళ్ళలేకపోయినాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చిన మనం గమనించండి. ఒకటో రాజుల గ్రంథము 8వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము. 1 రాజులు 8వ అధ్యాయము 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. చదువుమా. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారు. యాజకులు ఏం చేస్తున్నారంట? సేవ చేయడానికి వారు నిలవలేకపోయినారు. ప్రభునందు ప్రియులారా, గమనించండి. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరము నిండుకొనగా ఆ మేఘము హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారు. అయితే ఇది దేవుని యొక్క తేజో మహిమను మరి అక్కడ నిండి ఉన్నప్పుడు అక్కడ సేవ చేసే సేవకులు కూడా నిలవలేకపోయినారంట. దేవుని యొక్క మహిమ ఎదుట నిలవలేకపోతూ వచ్చారు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు ఎక్కడో ఉన్నాడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు చెప్పండి? దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అయితే దేవుడు మనుషులతో ఉండాలి, మనుషుల మధ్యలో ఉండాలి అని దేవుడు ఆశించేవాడే మోషేతో తను మాట్లాడి ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తూ వచ్చిన. ప్రభువు ప్రియులారా, ఈరోజు నేను కూడా ఆరాధించే ప్రభు దేవుని యొక్క మహిమను కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మరొక మాట మనం చదువుతాం. 33వ వచనం. మీరు లోబడలోని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చాలు. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? ఏ ప్రభు అయితే ఎక్కడ ఉండాలని ఆశించినాడో ఆ ప్రజలు ఎలాంటి వారంట? లోబడలేని వారు. చూస్తున్నాం కదా మనం, మనుషులు ఎలాంటి వారు, మనుషుల యొక్క ఆలోచనలు ఎలాంటివో, మనుషుల యొక్క తత్వాలు ఎలాంటివో. అయితే మనుషులు ఎలాంటి వారంట? మీరు లోబడలోని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటున్నాడు. చూడండి ప్రభువు ప్రియులారా, మనుషుల యొక్క జీవితాలు మనం గమనించినట్టయితే లోబడిన వారు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నప్పటికీ దేవుడు మనుషుల మధ్యలో ఉండాలని ఆయన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుకొని మనుషుల మధ్యలో ఉండాలని ఆశిస్తే, అయితే మనుషులు ఎలాంటి వారంటే చెప్పండి? లోబడని వారు. అందుకొరకు అంటున్నాడు, నేను మీతో కూడా రాను. ఏమంటాడమ్మా? ఎందుకు రాడంట? మీరు లోబడతలేరు, మీరు మాట వినడంలే, అందుకొరకే నేను మీతో కూడా రాను. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నిజంగా ఎరిగిన వారుగా మనం ప్రభుని ఆరాధించే వారుగా ఉంటున్నాం. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చి నిర్గమకాండము 33:11 వచనం. మనుషులు 11 వచనమా? నిర్గమకాండం 33:11 వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. చూడండి ప్రభువు ప్రియులారా,
అయితే మీరు లోబడిన ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటున్నాను. అయితే ప్రభునందు ప్రియులారా, 11వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. ఒక స్నేహితుడు ఎలాగైతే మాట్లాడుకుంటారో దేవుడైన యెహోవా మరి మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. మోషే దేవుని చూస్తున్నప్పుడు, దేవుడు మోషేను చూస్తున్నప్పుడు వారు ముఖాముఖిగా చూసుకుంటున్నారు. ఒక స్నేహితుడు మాట్లాడుకున్నట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుకుంటున్నాడు, లేక మాట్లాడుతున్నాడు. అయితే ఆయనకు ఉద్దేశం ఏంటంటే మనుషులతో కూడా ఉండాలని. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 14 వచనం చదువుదాం. నిర్గమకాండం 33:14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేదును గనుక చదువుమా. మోసే నీ సన్నిధి రాని యెడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. చూడండి, ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట గమనించండి. మోసే నీ సన్నిధి రాని యెడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. మోసే అంటున్నాడు, మోసే నీ సన్నిధి మాతో రానప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తోలుకుపోవద్దు. నేను రానన్నాడు కదా, మీరు లోబడిన వాళ్ళు అన్నారు కదా. అది మోసే వింటూ వచ్చినాడు. అది మోసే దేవునితో ఏమంటున్నాడంటే, నీ సన్నిధి రాని యెడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. మరి వాస్తవంగా మనం గమనిస్తే దేవుని సన్నిధి రానప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోవద్దు అని మోసే దేవునితో మాట్లాడుతున్నాడు. ముఖాముఖిగా వారు మాట్లాడుకుంటున్నారు. ఒక స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 17వ వచనం చదువుమా. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగి ఉన్నది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చూడండి ప్రభునందు ప్రియులారా, మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగి ఉన్నది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. చూడండి ప్రభునందు ప్రియులారా, మోషే దేవునితో ఏం మాట్లాడినాడు. నీ సన్నిధి మాతో రానప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళవద్దు. ఇక ఎందుకుగా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ మాట అన్నప్పుడు దేవుని యొక్క హృదయం కదిలిందిగా కనబడుతుంది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి. నీవు చెప్పిన మాట చొప్పుననే చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగేది, నీ మాట చొప్పున చేస్తా. చూడండి, మోసే మాటను దాటిపోలేకపోతున్నాడు. ఒక స్నేహితుడు మాట్లాడుకున్నట్టుగా మోసేతో దేవుడు మాట్లాడుకుంటున్నాడు. కానీ నీ సన్నిధి మాతో రానప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళద్దు. చూడండి ప్రభుని ప్రియులారా, దేవునికి నివాసము మనుషులతో కూడా ఉండాలని ప్రభు ఒక ఉద్దేశం. అయితే అక్కడ మనుషులు ఏం చేసినారు, దేవునికి లోబడలేదన్నమాట. లోబడని ప్రజలుగా ఉన్నారు, బాధపడుతూ వచ్చినారు. ఆయన మోసే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మోసే మాటను ధిక్కరించలేదు. అయితే నీ మాట చొప్పున అని అంటారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్న మాట గమనించండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము
6వ వచనం చూడండి. ఇక్కడ ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయు దేవుడు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాల్సిన ఉద్దేశం ఏంటంటే దేవుడు మనుషుల మధ్యలో ఉండాలని ఆశించిన దేవుడు. మోషేతో ఏమన్నాడు చెప్పండి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. ఆ పరిశుద్ధ స్థలములో దేవుడు నివాసం చేస్తూ వచ్చాడు. అక్కడి నుంచి సొలొమోను కట్టిన మరి ఆ దేవాలయంలో ఆయన నివాసం చేస్తూ వచ్చాడు. అయితే అటువంటి దేవుడు మనుషుల మధ్యలో ఉండాలని ఆయన ఆశించిన వాడై, ప్రభునందు ప్రియులారా, మరి యెషయా గ్రంథం 9:6 వచనం రాయబడింది. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను. ఆయన మన మధ్యలో ఉండాలని ఆయన ఆశించి ఈ లోకానికి మనకు ఒక శిశువుగా ఈ లోకానికి వస్తవచ్చు. అయితే ఎందుకు వచ్చినాడు అంటే, ప్రభునందు ప్రియులారా, మోసే కాలంలో వారు బలులు అర్పించేవారు. సంపూర్ణ విమోచన లేదన్నమాట. వారు పాప పరిహార్థ బలి, సమాధాన బలి, దహన బలి అర్పించేవారు. వారు ప్రతిష్ఠ గుడారంలోకి వెళ్ళాలంటే వారు పాప విషయంలో వారు ఖచ్చితంగా ఒక బలి అర్పించవలసిన వారు ఉన్నారు. ఆయను ఆ బలి రక్తం ద్వారా సంపూర్ణమైన విమోచన లేదు. ఏదో కొంత మటుకు మాత్రమే దీని ద్వారా మేము పరిశుద్ధపరచబడినాము అని ఒక భ్రమపడుతూ వారు ఆ యొక్క బలి అర్పించి ఆ సమయంలో ఆ సంతోషాన్ని అనుభవించి వెళ్ళిపోయేవారు. అసలు తృప్తి అంటే సంపూర్ణమైన విమోచన లేదు. అటువంటి విధానంలో దేవుడు చూసి యెషయా గ్రంథకర్తలో రాయబడుతున్నట్టుగా 9:6 వచనం రాయబడినట్టుగా మనకు ఆయన శిశువు పుట్టెను. ఆయన మనకు ఈ లోకంలో కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన సంపూర్ణ విమోచన ఇవ్వడానికి, సంపూర్ణ పరిశుద్ధత ఇవ్వడానికి, సంపూర్ణమైన విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి ఒక బలి అనగా ఒక పశువును కానీ, ఒక పొటేలు కానీ, ఒక పావురపు పిల్లలు కానీ అటువంటి విమోచన కాకుండా నీకు నాకు సంపూర్ణ విమోచన ఇవ్వటానికే ఆయనే ఈ లోకమునికి శిశువుగా ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఆయనే శిష్యుడుగా పుట్టినాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఒక రాయబడుతూ వచ్చిన మాట. ఇరవై 21 వచనం. ఆమెకు కుమారుని కన్ను తన ప్రజల వారి పాపములుండి ఆయనే రక్షించు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. చదుమా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. చదుమా. అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. చూడండి ప్రభునందు ప్రియులారా, అక్కడ గుడారములో ఉన్నవాడు, అక్కడ శృంగారమైన దేవాలయంలో ఉన్నవాడు. అయితే ఆయన అలాంటి దేవుడు ఇప్పుడు మనుషుల మధ్యలో ఉండాలని ఆయన ఆశించిన వాడే ఆయన మన కొరకు శిష్యుడుగా పుడుతూ వచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడిన మాట గమనిస్తున్నట్టయితే ఆమెకు కుమారుని కన్ను అని రాయబడింది. తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అను పేరు. 23లో రాయబడుతున్న వచనం
23వ వచనం రాయబడింది, ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను, ఇమ్మానుయేలు పెరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నమాట. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు గాక అనేకుల మధ్యలో దేవుడు నివాసం చేస్తున్నాడు. మన మధ్యలో ఉండాలి, మన మధ్యలో సంచరించాలి, మనుషుల మధ్యలో నివాసం చేయాలని ఆయనే ఈ లోకానికి ఒక కన్య గర్భంలో జన్మిస్తూ వచ్చిన. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈరోజు నీవు నేను గమనించవలసిన సత్యం ఏంటంటే, ఆయన ఈరోజు నీవు నేను గ్రహించవలసింది సంపూర్ణమైన విమోచన కొరకు. మోసే కాలంలో విమోచనలా కాదు. అక్కడ ఎవరైనా పాపం చేస్తున్నారనుకో, పాప పరిహారార్థ బలి అర్పించడానికే ఉన్నవాడైతే, ప్రభునందు ప్రియులారా, పెద్ద మరి కోడిదలు కానీ, లేకుంటే ఒక ఎద్దును కానీ, లేక ప్రభునందు ప్రియులారా ఒక పొటేలు కానీ అర్పించేవారు. లేనివాడైతే పావురపు పిల్లలను అర్పించేవారు. కానీ ప్రభునందు ప్రియులారా, అది సంపూర్ణ విమోచన కలగదు. అయితే దేవుడే నరవతారిగా వచ్చి మానవుని కొరకు విమోచన ఇవ్వటానికి, సంపూర్ణ విమోచన కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చే కలవరి శిలువలో నీ కొరకు మరణిస్తూ వచ్చాడు. ఆయనే మనుషుల మధ్యలో ఉండి ఆ కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు తన శిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము. త్వరగా కొన్ని మాట చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనం. 1:14. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన మన మధ్య నివసించాలనే ఉద్దేశం అన్నమాట. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఎందుకు వచ్చినాడంటే, మన మధ్యలో నివాసం చేయాలి, మన మధ్యలో ఉండాలనే ఆశ. ఆయన ఒంటరిగా ఉండడం ఇష్టం లేదనమాట. కాబట్టి ఈరోజు నీవు నేను ఎరగాల్సింది ఏంటంటే, మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఆయన కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు సంపూర్ణ విమోచన కొరకు ఆ శిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చిన. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను ఎరగాల్సినది గమనించండి. నోవా దినాలు మనం గమనించండి. జలప్రయం చేత ప్రభునందు ప్రియులారా, నోవా కుటుంబం తప్ప మానవ జాతిలో ఇంకెవరు బతకలేదు, అందరూ చనిపోయినారు. అయితే దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ఇంకన్నాడు కూడా నరులను ఇలాగ చంపాను అని ఆకాశంలో ఏం చేసినాడు చెప్పండి? ఒక ఇంద్రధనుస్సు అనేది తీసుకొచ్చాను. నేను ప్రమాణం చేస్తున్నాను, ఆ యొక్క ఇంద్రధనుస్సు తీసుకొచ్చినాడు. ఇలాంటి మరణం ఇంకెన్నడూ రాదు. అయితే ప్రభునందు ప్రియులారా, అందుకొరకు ఈరోజు నీవు నేను బ్రతికున్నాం. ఒకవేళ దేవుడు ఇష్టపడకపోతే నోవా కాలంలో జరిగినట్టుగా, జలప్రయంలో వచ్చినట్టుగా మనం ఎప్పుడూ నాశనం అయిపోవలసిన వారు, ఎప్పుడూ మరణించవలసిన వారము. దేవుడు ఈరోజు వరకు మనం బ్రతుకున్నామంటే కారణం ఏంటంటే, నోవాతో దేవుడు చెప్పినాడు, ఆ ఇంద్రధనుస్సు తీసుకొచ్చినాడు, ఇంకన్నాడు ఇలాంటి తీసుకున్నాడు. ఈరోజు నీవు ప్రియ స్నేహితుడా, మరి ఈరోజు నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నీ నా మధ్యలో ఉండాలని, నీకు నాకు సంపూర్ణమైన విమోచన ఇవ్వాలని ఆశపడుతున్నాడు, సంపూర్ణమైన విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఈరోజు నీవు నేను ఎరగాల్సినది ఒక మాట గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది, మన మధ్య నివాసం చేయండి. ఆయన మన మధ్య నివాసం చేయడానికి వచ్చిన. చూడండి, ఇక్కడ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 కొరింథీ 3:16 వచ్చిన. 1 కొరింథీ 3:16. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది 3:16 చదుమా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా. చూడండి, ఇక్కడ గమనించండి. ఒకప్పుడు గుడారాలలో ఉన్నవాడు, ఒకప్పుడు దేవాలయంలో ఉన్నవాడు. సొలొమోను దేవాలయం కట్టాం. మూడోసారి మనుషుల మధ్య నివాసం చేసినవాడు. ఆయన మరణించిన తరువాత రాయబడుతూ వచ్చింది, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా. అంటే ఆయన
ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మ దేవుడుగా నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడో ఉండాలని కాదు, నీలోనే ఉండాలి. ఒకప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? గుడారాల్లో ఉన్నవాడు, శృంగారమైన దేవాలయంలో ఉన్నవాడు, మనుషుల మధ్యలో నివాసం చేసినవాడు. ఇప్పుడేమో నీలోనే నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. నీవే దేవుని ఆలయమై ఉన్నావు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ప్రభునందు ప్రియులారా, రాయబడుతూ మాట గమనించు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. కాబట్టి ఈరోజు నీవు నేను నిజంగా మనలో దేవుని ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ ఉందని, దేవుని ఆత్మ మనలో ఉందని మీరు ఎరగరా అని రాయబడి. నిజంగా వాస్తవంగా తిరిగి జన్మించిన వాడు ఖచ్చితంగా ఎరుగుతాడు, నాలో దేవుని ఆత్మ ఉంది, దేవుడు నాలో నివాసం చేస్తున్నాడు, నేను ఆయన కలిగి ఉన్నాను. ఇలాంటి నిరీక్షణతో నీవు ప్రభుని ఆరాధిస్తావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ఎక్కడూ లేడు, కానీ నేను ఆ హృదయంలో ఉండాలని ఆశపడి వాడుకుంటున్నాను. చూడండి, రోమపత్రిక 8:1 చదవండి. రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారికి ఏం లేదంట, శిక్ష కొట్టివేయబడింది. ప్రభునందు ప్రియులారా, నీలో నాలో ఎందుకు నివాసం చేస్తున్నాడంటే నేను ఆ శిక్ష కొట్టివేసినాడు. నేను ఆ శిక్ష మనకు శిక్ష లేకుండా చేసినాడు. ఆ కలువరి శిలువలో ఆయన మరణించినాడు కనుక, సంపూర్ణ విమోచన ఇచ్చినాడు కనుక క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. ఈరోజు నీకు నాకు శిక్ష లేకుండా చేస్తుంది. ప్రకటన గ్రంథం 21:3 చూడండి. ఇక్కడ త్వరగా కొన్ని మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఆ మనుషులతో కూడా ఉన్నది. చూడండి, చాలు, మనుషులతో కూడా ఉన్నది కదా, మనుషులతో ఉన్నది కదా, మనుషుల మధ్యలో ఉన్నాడు కదా. ఇప్పుడు అంత మాత్రమే కాదంట, ఆయన నీలో ఉండాలని, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆదరణకర్తను, ఆత్మ ఆ స్వరూపైన దేవుడు, పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. అయితే మనుషుల మధ్యలో ఉన్న దేవుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు, నీలో, నీ హృదయంలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనం అనుకుంటాం మనం ఎక్కడో దేవుడు ఉన్నాడు అని. ఎక్కడో లేడు, మన హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీ హృదయంలో దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. చూడండి, ఇక్కడ దేవునికి ఒక వాక్యం రాయబడుతూ వచ్చింది. 22 ప్రకటన 22:4 వచ్చినాం. 22:4. ఆయన దాసులు ఆయన సేవించు, ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసర్ల యందును ఉండును. చూడండి, ఇక్కడ రాయబడింది, ఆయన ముఖ దర్శనం చేసుకుని. ఒక దినమంట పరలోకములో ప్రభుని ముఖ దర్శనం చేసుకుంటావంట, ముఖాముఖిగా ఆయన చూస్తావు. ఒక దినం వస్తుంది, నీలో ఉన్న దేవుని నువ్వు ముఖాముఖిగా దేవుని చూస్తావు. ఒక స్నేహితుడు మాట్లాడుకున్నట్టుగా మోసేతో మాట్లాడిన దేవుడు, నీలో ఉన్న దేవుడు ఒక దినమంట ప్రకటన రాయబడుతూ వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ప్రకటన 22:4 ఆయనను ముఖ దర్శనము చేసుకుంటాం. కాబట్టి ఒక దినమున ప్రభునందు ప్రియులారా, పరలోకంలో నీవు ముఖ దర్శనాన్ని చూస్తావు, ఆయన ముఖాముఖిగా ఆయన చూస్తావు. ఆ దినం కొరకు నేను దేవుడు నీకోసం ప్రాణం పెట్టు వచ్చి ప్రభు నిన్ను రక్షిస్తూ వచ్చినాడు. చూడండి, 5:9 ప్రకటన 5:9. చూడండి, ప్రకటన 5:9. చూడండి, ఆ పెద్దలను నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను నిప్పుటకును యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను
ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికిని వారి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిమి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, నీ రక్తం ఇచ్చి మనుషులను కొని యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్న ఉద్దేశం ఏందనుకున్నావు? ఒక దినమున ముఖాముఖిగా ప్రభును దర్శించుకోవడానికి, ప్రభుతో ఉండడానికే ఆయన నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన అందుకొరకే తన స్వరక్తంతో మనుషులను కొని నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆయన రాజ్యంలో ఉండాలని. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబెడుతున్న మాట గమనించినట్టయితే మనం ముఖాముఖిగా ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభుని చూస్తున్నాం. 7వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన 7:9. చివరి మాట చదువుకుందాం. ప్రకటన 7:9 చూడండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజేయాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకుని వారి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసన సీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. చూడండి, మా రక్షణకై ఆయన మహారక్షణ ఇచ్చినాడు, గొప్ప రక్షణ. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటామని రాయబడింది. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, ఇక్కడ రాయబడుతున్న మాట గమనించండి. మా రక్షణకై స్తోత్రమని మా శబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. దేవుని ఇచ్చిన రక్షణ పట్టుకొని మనం ఏం చేయాలంటే చెప్పండి? మా శబ్దంతో, గొప్ప శబ్దంతో ప్రభుని ఆరాధించాల, ప్రభుని కొనియాడాల. ఆ దినము వచ్చింది. ఈ దినం ప్రభు దినమున ప్రభుని మనం ఆరాధిస్తాం. కాబట్టి ప్రభుని ప్రియులారా, మనం బాగా చదువుదాం. కీర్తన గ్రంథము 111 చివరి మన భాగం చదివి ఆరాధనకి వెళ్దాం. 111 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యథార్థమంతుల సభలో సమాజములోను పూర్ణ హృదయముతోను నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పూర్ణ హృదయంతో ప్రభుని స్తుతించు. రక్షణ ఇచ్చిన ఆ రక్షణ బట్టి ప్రభుని స్తుతించు. ఎంతగా ప్రభుని స్తుతించిన మనం రుణస్థులమే. కనుక ఒక బ్రదరు సిస్టర్ బిగ్గరగా ప్రభుని స్తుతించి ఆరాధిస్తుంది.
ఆమేన్. ఆమేన్. గట్టి ఆరాధన.
ఆమేన్. ప్రేమలో మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నేను కూడా నీ ప్రజలతో కలిసి ఆరాధించడానికి ప్రభా నీవు నన్ను నడిపించిన విధానం బట్టి స్తోత్రములు. నీ సమయంలో నీ ప్రజల్లో కలిసి నేను స్తుతించి ఆరాధించడానికి మరోసారి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ప్రేమల తండ్రి, ఈ సమయంలో నా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కీర్తన గ్రంథం 111 ఒకటో వచనం రాయబడుతూ వచ్చింది, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజములో స్తుతించుడి అని రాయబడుతూ వచ్చింది. తెలుగు మా తండ్రి, మరి నేను కూడా నీ ప్రజలతో సమాజములో కూడా ఆరాధించాలని నీ ఉద్దేశమును ప్రభా నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ప్రభా. నీవు మనుషుల మధ్యలో నువ్వు నివాసం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినావు. ఒకప్పుడు ప్రభా నీవు మరి గుడారంలో, ప్రత్యక్ష గుడారములో ఉంటూ వచ్చినావు, శృంగారమైన దేవాలయంలో ఉంటూ వచ్చినావు ప్రభా. మరి అటువంటి దేవుడు ప్రభా, మరి తండ్రి మానవునికి ప్రభా సంపూర్ణ రక్షణ కొరకు ప్రభా మా కొరకు శిశువు పుట్టిన రాయబడుతూ వచ్చింది. నేను మా తండ్రి ఈ లోకములో నీవు నా కొరకు జన్మిస్తూ వచ్చినావు. నేను మా తండ్రి ఇమ్మానుయేలు నాకు పేరునకు భాషంతరం దేవుడు మనకు తోడని అర్థం. దేవా నువ్వు తోడుగా ఉండటానికే కన్య గర్భంలో జన్మించి 33 సంవత్సరములు జీవించి దేవుడు మా తండ్రి ప్రభా కలవరి శిలువలో నా కొరకు మరణించిన విధానం బట్టి స్తోత్రములు. దేవుడు మా తండ్రి ప్రభా గుడారములో ఉన్న దేవుడు, ప్రభా తండ్రి మనుషుల మధ్యలో ఉన్న దేవుడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడుగా నాలో నివాసం చేయడానికి ప్రభా దేవుడు ఆత్మ మీలో నివసించుతున్నది మీరు ఎరగరా అని ప్రభా చెప్పడానికి నీవు ప్రభా కలవరి శిలువలో ప్రాణం పెట్టి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రములు. ఈ రక్తం ద్వారా ప్రభా మరి తండ్రి నా ప్రతి పాపాన్ని కడుగుతూ వచ్చినావు. నీ రక్తం ద్వారా నన్ను కొంటూ వచ్చినావు, నన్ను విమోచిస్తూ వచ్చావు, నన్ను పరిశుద్ధపరుస్తూ వచ్చావు. దేవా తండ్రి మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా దేవా ఒక దినమున నేను నీ ముఖ దర్శనము, ఒక దినమున ప్రభా ముఖాముఖిగా నేను చూడాలని, పరలోకములో నేను చూడాలని నాలో నువ్వు ఆశపడి నాకు ప్రాణం పెట్టి రక్షించినందుకు నీకు వందనాలు. నాడుల ప్రభా నువ్వు చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. నా జీవిత కాలమంతయో నిన్ను ఆరాధించిన రుణం తీర్చుకోలేదు. నేను మా తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణ పాత్ర చేతుపట్టుకొని మా రక్షణకై స్తోత్రమని దేని వాక్యం రాయబడుతూ వచ్చింది కనుక ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మా తండ్రి నువ్వు ఇచ్చిన రక్షణ పాత్ర చేతుపట్టుకొని నా కొద్ది స్తుతి ఆరాధన, నా జీవాఫలములు, నా రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సువాసనీయంగా సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడి ఒక పాట పాడి ప్రభుని మహిమపరుస్తాం. లేచి నిలబడదాం అందరము, దయచేసి లేయండి.